కనబడుతుందా? లేదా? ఇప్పుడు అంటే జరగడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇద్దరికి పోరాటం జరుగుతుంది. చూడరా, నేనే జరిగిపోతున్నా, ఒక్క నిమిషం లాగేస్తున్నా. ఒక వచ్చి రండి రండి, ఎవరు తొందరగా, లేకపోతే ముందైనా వదిలిపెట్టండి. మనం తొందరగా పర్లా, ఇక్కడ చెప్తాను వాళ్ళు. సరే, ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఒక సీనరీ కనబడుతుంది. ఒక యుద్ధం జరుగుతూ ఉన్నది. ఎవరికి? దావీదుకును గొలియాతుకును యుద్ధం అనేది జరుగుతూ ఉన్నది. అయితే ఆయనకి దావీదుకి ఎవరు సపోర్ట్ ఉన్నారు? దేవుడే ఎవరి పక్షాన ఉన్నాడు? దావీదుకి ఆస్తిపాస్తులు ఉన్నాయా? ధనం ఉందా? కోటీశ్వరుడా? 4 కార్లు ఉన్నాయా? లేవు. కానీ దేవుడు తన పక్షాన నిలబడి ఉన్నాడు. చెప్పండి, దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనమే ఆ గొలియాతు పొజిషన్లో ఉన్నాము. మన ఎదుటిగా ఉన్నది మన అవమానపరచువారై ఉండొచ్చు, మన అనారోగ్యమై ఉండొచ్చు, మన ఆర్థిక పరిస్థితులు అయి ఉండొచ్చు, అన్ని విషయాలు మనం ఏదైతే వేధిస్తూ ఉన్నా ఆటంకములై ఉండొచ్చు. అయితే వాటి ఎదుట మనం యుద్ధములు దిగుతూ ఉండగా మన పక్షాన దేవుడు నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. మన బిడ్డ పక్షాన దేవుడు నిలబడి ఉన్నాడు. మన కుటుంబ పక్షాన దేవుడు నిలబడి ఉన్నాడు. మన కలిగి ఉన్న సమస్యముల దేవుడు మన పక్షమున ఉంది గాక. నీ కలిగి ఉన్న ప్రతి విధాలుగా దేవుడిని బిడ్డల భవిష్యత్తులో ఆయన నీ పక్షాన, నీ బిడ్డల పక్షాన, నీ పక్షాన, నీ వ్యాపార పక్షాన, నీకు కలిగి ఉన్న సమస్యలో నీ పక్షమున ఆ దేవుడు నిలబడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, దేవునికి మహిమ, స్తుతులు దేవునికి మహిమ, స్తోత్రాలు దేవునికి మహిమ. హల్లెలూయా. చూస్తుండండి, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 6వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు దేశమునికి వచ్చి ప్రవచనమెత్తి పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ ఈ మాట తెలియచెప్పము. ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, మీరు అన్యజనుల వలన అవమానమునందు తిరిగనక రోషముతోను కోపముతోను నేను మాట ఇచ్చి ఉన్నాను. ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, మీ చుట్టూనున్న అన్యజనులు అవమానమునందు నేను ప్రమాణము చేయించు ఉన్నాను. చెప్పండి, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సపోర్ట్ అయినా ఉండాలి ఫ్యామిలీకి, కుటుంబంలో. పిల్లలకి ఎవరు సపోర్ట్ ఉండాలి? ఎవరు సపోర్ట్ ఉండాలి? నీకు తల్లిదండ్రుల సపోర్ట్ అనేది ఉండాలి. డాక్టర్కి అయితే నర్సింగ్ స్టాఫ్ ఉండాలి, ల్యాబ్ టెక్నీషియన్ స్టాఫ్ ఉండాలి. పోలీసులకు కూడా కొంతమంది బృందం అనేది కానిస్టేబుల్స్ అనే వాళ్ళు ఉండాలి. మన మోడీ వచ్చాడు, ఒక్కడే వచ్చాడా? మన పక్షాన ఎంతమంది తెచ్చుకున్నాడు? అలాగే సీఎం అయిన నారా చంద్రబాబు కూడా కొంతమందిని తన పక్షాన్ని తీసుకొస్తారు. మరి మన పక్షాన ఎవరు ఉన్నారు? స్వర్గతి చెప్పాలి. మన పక్షాన దేవుడు నిలబడి ఉండగా మన విరోధి ఎవరు? అయితే యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రవక్త అయిన యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, నీ యొక్క దేశంలో నీవున్న ఏరియాలో నీవున్న ప్రజలు అవమానపరచబడ్డారు, దుఃఖించబడ్డారు, వేదన పడుతూ ఉన్నారు, శ్రమలు పడుతూ ఉన్నారు, తృణీకరించబడి ఉన్నారు. ఇదిగో యెహెజ్కేలు, నేను నీతో మాట్లాడుతున్నాను, నేను ఒక సెలవిస్తున్నాను, చెప్పు వెళ్ళు అన్నప్పుడు యెహెజ్కేలు అవమానపరచబడిన జనాలతో మాట్లాడుతున్నారు. అవమానం ఎందుకు వస్తుంది? నీవు ఎంత మంచిగా ఉన్న కొన్ని సందర్భాల్లో నీ బిడ్డలే కానీ నీ యొక్క కుటుంబం కానీ కొంతమంది అన్యజనులు ఏం చేస్తారు? కృంగదీస్తారు. నీ కలుగుతున్న శోధనలు బట్టి నీ ఖాళీ కిందని అనేక మంది అన్యజనులు ఉపహాసం చేయొచ్చు ఉండొచ్చు.
నీ భక్తి బట్టి, నీ కలుగుతున్న శాంతి బట్టి అనేక మంది అన్యులు నిన్ను చూసి నమ్మి ఉండవచ్చు. నీ దేవుడు ఏం చేశాడు? దేవుడు ఎన్నో బల్లర్పించావు కదా, దేవుడు ఎంతో ప్రార్థన చేసావు కదా, దేవుళ్ళ కన్నీరు కలుస్తూ దేవుడు స్తుతిస్తూ ఉన్నావు, సాక్ష్యాలు చెప్తూ ఉన్నావు. మరి ఏంటి నీ పరిస్థితి అని అనేక మంది అన్యులు నిన్ను అపహాసించవచ్చు. కానీ యెహెజ్కేలుతో మాట్లాడుతున్నా, అయ్యా నీ ప్రజలు అవమానపరచబడ్డారా? నీవు అవమానపరచబడ్డావా? నీ కలిగి ఉన్న సమస్తమును అవమానపరచబడరా? ఇదిగో ప్రవచనం ఎత్తు నీ ప్రజల మీద. ఎటువంటి ప్రవచనం తెలుసా? వెళ్ళి కొండలతో మాట్లాడు, లోయలతో మాట్లాడు, ఇదిగో సముద్రాలతో మాట్లాడు, అగాధ జలములతో మాట్లాడు, అక్కడ ఉన్న ప్రజలతో నీవు మాట్లాడు. అది ఏంటంటే, ఎక్కడ అవమానపరచబడ్డావో, నిన్ను అన్య జనులు ఎక్కడైతే అవమానపరచబడ్డారో వారు అవమానపరచబడుతున్నారు. ఎవరైతే దేవుని బిడ్డలు అవమానపరచబడ్డారో దేవుడు వాళ్ళని కనపరచబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నీ పక్షాన ఉన్న దేవుడు అవమానపరచబడిన వారందరినీ కూడా దేవుడు గణపరచగలిగిన వాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. అన్య జనులు నీ బిడ్డలు అవమానపరిచారా? అన్యులు నీ కుటుంబం చూసి అపహసిస్తున్నారా? అన్య జనులు నిన్ను చూసి అనేక మందిని కృంగదీస్తున్నారా? నీ భక్తి జీవితంలో బట్టి, నీ కలుగుతున్న శోధన బట్టి ఎంతవరకు అవమానపరచబడి నీ భర్త బట్టి తలదించుకొని వెళ్తున్నావా? నీ బిడ్డల భవిష్యత్తును చూసి అవమానపరచబడుతున్నావా? అనేక మంది అన్యులేమో ఉన్నత స్థానంలో ఉన్నారే, మరి నేను ప్రార్థిస్తున్నా కదా అని వారు ధనభక్తులు నీ ఎదురుగా వచ్చినప్పుడు నీవు తలదించుకొని వెళ్తున్నారేమో. కానీ దేవుడి రోజున ప్రవచన వాక్యం మీద మాట్లాడుతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి రోజున సంఘం ఉన్నది ప్రవచనం వెళ్తున్నావు. నీ పక్షం ఉన్న దేవుడు నిన్ను అన్యుల ఎదుటి నేను కాపాడుకోబోతున్నాడు. చెప్పడం దేవుడిస్తాడు. హల్లెలూయా. ఎవరైతే నిన్ను అవమానపరిచారో, ఎవరైతే నిన్ను దుఃఖపరిచారో, ఎవరైతే నిన్ను వేదన పరిచారో, ఇదిగో కోపము కలిగిన దేవుడు, రోషము కలిగిన దేవుడు వారిని ఎదుట అవమానపరచబోతున్నాడు. నీ పక్షాన్ని నిలబడటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కుటుంబ పక్షాన్ని నిలబడటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ బిడ్డల భవిష్యత్తు కోసము ఆయన నిలబడడం కొరకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. వచ్చిన వాగ్దానం దేవుడు నీ కుటుంబం దయచేస్తున్నాడు. నీ పక్షాన ఉన్న దేవుడు నిన్ను అవమానపరిచి ఉన్న అన్ని చెరువులు ఎదుట నీ బిడ్డలు నువ్వు భవిష్యత్తును కనపరచబోతున్నాడు. నీ బిడ్డలను దేవుడు గొప్ప స్థానంలో ఉంచబోతున్నాడు. నీ కలిగి ఉన్న వ్యాపారంలో దేవుడు కనపరచబోతున్నాడు. నీ కలిగి ఉన్న సమస్తమును దేవుడు కనపరచబోతున్నాడు. ఎందుకంటే నీ పక్షాన ఉన్నది అధికారి కాదు కానీ, నీ పక్షాన ఉన్నది పోలీసులు కాదు కానీ, నీ పక్షాన ఉన్నది ఆర్మీ జవాన్ కాదు కానీ, కోట్ల కోట్లాది దేవదూతలతో సమూహముతో గాన ప్రతిగానాలు చేయగలిగిన దేవుడు నీ పక్షాన దిగి వచ్చి నీ కుటుంబంలో, నీ బిడ్డలలో, నీ సమస్తములో దేవుడు కనపరచుగాక. హల్లెలూయా. మహిమ కలుగుగాక. దేవునికి మహిమ కలుగుగాక. ఎందుకు మహిమ తెలుసా? ఎందుకు మహిమ తెలుసా? యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని నీవు యుద్ధ రంగంలో నిలబడినప్పుడు, అవమానంలో నిలబడినప్పుడు, దుఃఖంలో నిలబడిన ఒక స్టోరీ నేను చెప్తాను. నయమాన్ అన్నాడు కదా. నయమాన్ ఎవరు తెలుసా? సైనాధిపతి. సిరియా దేశముకు సైనాధిపతి. అన్నీ ఉన్నాయి కానీ కుష్ఠరోగం ఏముంది? కుష్ఠరోగం అంటే అవమానమా కాదు? అవమానమే. తలెత్తి కలిగిపోతున్నాడు. సైనాధిపతి ఎదురుకి వెళ్తున్నాడు. ఇప్పుడు కుష్ఠరోగం కలిగినాడు వచ్చి నీకు అన్నం పెడతానంటే తింటావా? ₹1,00,000 చేస్తానంటే ఏది ఆ రోగం వస్తే ఏళ్ళుండో కాళ్ళుండో. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అడుగుతున్నాడు, నా రోగం ఎక్కడికి వెళ్తే తగ్గిద్దయ్యా, నేను ఎప్పుడు బాగుపడాలయ్యా, నేను ఎప్పుడు మంచి స్థితిలో ఉండాలయ్యా, అందరూ నన్ను చూస్తుంటే దూరంగా పారిపోతున్నారయ్యా, నా కుటుంబంలో నా భర్త ద్వారా వెళుతూ ఉంటుంటే అనేక మంది తొక్కుకుంటున్నారయ్యా, ఈ అవమానం ఏంటయ్యా అని నయమాన్ బాధపడుతున్నాడు, బాధపడుతున్నప్పుడు రాజు చెప్పాడంట ఏదో ఒకటి చేయాలన్నప్పుడు రాజు ఏం చేస్తున్నాడండి? ఇశ్రాయేలు దేశంలో ఉన్న రాజుతో మాట్లాడాడంట. ధనం పంపిస్తున్నాడు, వెండి పంపిస్తున్నాడు, వస్త్రాలు పంపిస్తున్నాడు, ఏం కావాలో తీసుకున్నప్పుడు ఇశ్రాయేలు రాజు ఏం చేస్తున్నాడు తెలుసా? బట్టలు చిప్పుకున్నాడంట. దేని కొరకంటే నేను ధనం ఇచ్చిన వెండి ఇచ్చిన నేను ఆ వ్యక్తిని బాగు చేయలేనప్పుడు
ఈ యొక్క నయమాన్ యొక్క దాసరాలు మాట్లాడుతుందంట, అయ్యా నన్ను ఎక్కడి నుంచి ఒక దాసిగా తీసుకొచ్చావు, ఆ ప్రాంతంలో జీవము కలిగిన దైవజనుడైన ఎలీషా ఉన్నాడు. ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, సరే ధనం తీసుకున్నాడు, బంగారం తీసుకున్నాడు. ఇశ్రాయేలు దేశానికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క ఎలీషా ఒక కౌరు పెట్టాడు. ఏంటంటే దాసుడితో కౌరు పెట్టాడు. ఏంటంటే నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో ఎన్నిసార్లు మునగాలి, 7 మార్లు మునగమని చెప్తే ఏం చేస్తున్నాడు, వచ్చిన తర్వాత ఒక దాసుడు చెప్పాడు, అయ్యా నయమాను, నా దైవజనుడు నీకు ఒక మాట చెప్పన్నాడు. ఏం చెప్పన్నాడంటే, నువ్వు యోర్దాను నదులోనికి వెళ్ళి 7 మార్లు మునిగితే నువ్వు బాగుపడతావు అంటున్నాడు. అప్పుడు ఏమేం చేస్తాను, హృదయం కఠినపరుచుకున్నాడు. ఏం చేస్తున్నాడు, దేవుడు మన పక్షాన ఉండాలంటే నీ హృదయం కఠినపరుచుకుంటే నీ పక్షానికి దిగి రాడు. నువ్వు లోపడిపోతే రాదు అంటున్నాడంట. ఎంత ప్రయాసపడి ఇన్ని కిలోమీటర్లు నేను వస్తే నా పరిస్థితి చూడకుండా, నా కుస్తీ చూడకుండా, నా రోగములు చూడకుండా వెళ్ళా నదులు మనకమంటున్నాడు. మా ఊర్లో లేవా, దానికన్నా పెద్ద నదేమంది కదా, దానిలో మునిగారంటే సరిపోయేది కదా అంటే వెళ్ళిపోతున్నాడంట. కోపంతో కఠినమైన హృదయంతో వెళుతుంటే ఒక సైనికుడు వచ్చి అంటున్నాడంట, అయ్యా దీనికంటే ఇంకా గొప్పది చెప్పుకుంటే నువ్వు చేసేవాడు కదా, బాగా పెద్ద హాస్పిటల్కి వెళ్ళమంటే చేసేవాడు కదా, లేదా అమెరికా వెళ్ళమంటే వెళ్ళేవాడు కదా, లేదా కెనడా వెళ్ళమంటే వెళ్ళాడు కదా. ఒక్కసారి దైవజనుడు మాట వినయ్యా, ఒక్కసారి నువ్వు 7 మార్లు మునిగినట్లయితే కార్యం జరిగిందన్నప్పుడు, ఎప్పుడైతే హృదయాన్ని కఠినపరచకుండా దేవునికి అప్పచెప్పుకొని, ఎప్పుడైతే నదిలో మునిగి లెగుస్తూ ఉండగా, 7 మార్లు లేస్తూ ఉండగా, తనకి కలిగి ఉన్న అవమానం నుంచి, తన కలిగి ఉన్న అనారోగ్యం నుంచి, తనకి కలిగి ఉన్న కృషి నుంచి దేవుడు తన పక్షాన ఉండి ఆ క్షణంలోనే స్వస్థత దయచేసి ఉన్నాడు. అయ్యా నా బిడ్డలు బాగుపడాలని నువ్వు వచ్చే దేవుని మందిరానికి, అయ్యా నా బిడ్డలకి నా దగ్గర అంత స్థాపత లేదే, నేను ఇంజనీర్ చేయాలనుకుంటున్నా, నేను డాక్టర్ చేయాలనుకుంటున్నా, నేను మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా, అన్ని రెండంతస్తులు పెడుతున్నారే, నేను కట్టలేకపోతున్నానే, నేను ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నానే, మరి ఏంటి అవమానం అంటున్నావు? కానీ ఎక్కడెక్కడో పరిగెత్తినంత మాత్రాన నీ జీవితం జరగగానే జీవము కలిగిన దేవుడి రోజు నీతో మాట్లాడుతూ ఉన్నది తెలుసా, వాక్యం జీవజలమని హృదయము ప్రవహిస్తూ ఉండగానే నీ బిడ్డల భవిష్యత్తు బాగుపడబోతున్నారు. నీ జీవితంలో దేవుడు కనపరచబోతున్నాడు. దేవుని చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరుస్తూ ఉండగా ఆ జీవ వాక్యం అనేది నీ మీద ప్రవహిస్తూ ఉండగా, నీ పక్షాన నిలబడిన దేవుడు నిన్ను కనపరిచి, నీ బిడ్డలను కనపరిచి, నీ వ్యాపారాన్ని కనపరిచి, నిన్ను అవమానపరిచిన చోటే నీ దేవుడు నిన్ను పక్షాన నిలబడి దేవుడు వచ్చింది. అయితే నువ్వేం చేయాలి తెలుసా, సెల్లో ఫోన్ చేసేసి ఆమె అన్నంత మాత్రాన నా దగ్గర రాలేడా, నా ఇంటికి రాలేడా, నేను ఎక్కడికి ఉంటే అక్కడికి రాడా నా దైవజనుడు అని కొంతమంది అనుకుంటే నువ్వు బాగుపడతావు అనుకుంటున్నావా? నీ పరిస్థితులు బాగుపడతావు అనుకుంటున్నావా? నేను వచ్చేదంటే ఆ సేవకుడే రావాలి, బండి వేసుకొని రావాలి, ఫోన్లో వేసినాము అడుగుతున్నాము, తండ్రి నీకు స్వస్థత కలుగుతున్నట్టు అయిపోతుందా? నా పరిస్థితులు చూడాలి, నా ఇల్లు చూడాలి, నా కష్టం చూడాలి, నా ఇబ్బందులు చూడాలని అనేక మంది కఠినమైన హృదయాలతో ఉంటున్నారేమో. కానీ దేవుడి రోజున మాట్లాడుతున్నాడు, నీ సేవకుడు నీ మీద మాట సెలవిస్తూ ఉండగా, నీ దైవజనుడు పైపెట్టల నుంచి దేవుని వాక్యంతో మాట్లాడుతూ ఉండగా, ఆయన పరిశుద్ధ వాక్యం హృదయంలో పడుతూ ఉండగా, ఆయన పరిశుద్ధమైన వాక్యం నిన్ను తాగుతూ ఉండగా, అన్ని పరిస్థితుల్లోంచి దేవుడు బాగా చేయడం మొదలు పెట్టబోతున్నాడు. నీ హృదయాన్ని దేవుడు అప్పచెప్పుకున్న వారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. అయ్యా పరిస్థితులకు అప్పచెప్తున్నాను, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. నా కుటుంబంలో నా బిడ్డలు నీకు అప్పచెప్తున్నాను, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. ఎవరి కాలంలో నీ బిడ్డల కొరకు ప్రార్థించి, ఎవరి కాలంలో నీ బిడ్డల మీద నీవు మరణము రాకుండగా, సాతాను రాకుండగా, ఇబ్బందులు రాకుండగా, అయ్యా నా బిడ్డల పక్షాన ఉదయకాలంలో ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన తన సైన్యముతో దిగి రాబోతున్నాడు. ఆయన మహిమ కలిగిన హస్తముతో నీకు బిడ్డలకు తోడుగా ఉంచబోతున్నాడు. భయపడవలసిన లేదు. చిన్నపిల్లల స్కూల్కి పంపించిన వారు అనుకోవచ్చు, నా బిడ్డలు ఎలా ఉన్నారు, ఏ బిల్డింగ్ మీద చురుకుతాడు, ఏ మెట్ల మీద చురుకుతాడని భయపడుతున్నావు. కానీ నీ పక్షాన నిలిచిన దేవుడు ఒక ఖర్చును సిద్ధపరిచి నీ బిడ్డలకు తోడుగా ఉంచబోతున్నాడు. హల్లెలూయా, స్తోత్రం.
ప్రార్థన చేసినప్పుడు నువ్వు బాగుపడలేదా? నీ సేవకుడు ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తూ ఉండగానే నీకు స్వస్థత రాలేదా? నీ సేవకుడు ఇక్కడి నుంచి పాడినప్పుడు మరణకరమైన పరిస్థితులు వచ్చిన లేవలేదా? హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద హాస్పిటల్ చూపించట నయమనకు అయ్యేదా? అక్కడి నుంచి వెళ్ళిపోతే అయిపోయేదా? ఒక్కసారి నీ సేవకుడు నీ చెవులను ఫోన్ పెట్టుకొని ఆయన ప్రార్థన చేస్తూ ఉండగానే నీలో జీవము మొదలు పెట్టబోతుంది, నీలో స్వస్థత మొదలు పెట్టబోతున్నది, నీలో కార్యము జరగడం మొదలు పెడుతుంది. అయితే ఇప్పుడు మనం వెళ్దాం. ఒక్కొక్క 5 నిమిషాలు 10 నిమిషాలు ముగించబోతున్నాను ఈ వాక్యం. మనం మీరు చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం అదే అధ్యాయంలో 9వ వచనం చూడండి. నేను నీ పక్షమున ఉన్నాను, మీరు దున్నబడి విత్తబడబోతూ ఉన్నారు, నేను నీ పక్షాన ఉన్నాను. అయితే నేను నీ పక్షాన కూడా నేను ఏం చేయబోతున్నాను? తిరగగా నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. హల్లెలూయా. ఆయన నీ పక్షాన ఉండి రోజున దేవుడి రోజున ఒక 3 పాయింట్లు చెప్పబోతున్నా. పొలం ఉంది, ఇక్కడి నుంచి వెళ్ళబోతుంది. దేవుడు నీ హృదయం అనే పొలము. తండ్రి అయిన దేవుడు ఒక వ్యవసాయకుడిగా ఉన్నాడు. ఈ రోజున నీవు ఉన్నత స్థానంలో ఉండాలంటే, నీ అవమానం కొట్టివేయబడాలంటే నువ్వు ఎలా ఉండాలి? దున్నబడాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ బిడ్డలు ఏ పొలం అయితే విస్తారంగా ఆశ్రయించబడతో అట్టి స్థితిలోనికి నువ్వు ఉండాలంటే దేవుడి నీ పక్షాన ఉండి నీ హృదయం అనే పొలమును దేవుడికి ఇస్తూ ఉండగా నీ హృదయం అనే పొలము ఆయన దున్నబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నయమాను హృదయం ఇచ్చాడు కనుక ఆయన హృదయము దేవునికి అప్పగించుకోవడం ద్వారా కఠినమైన హృదయాలు ఏమైంది? దున్నబడింది. ఈ రోజున నీ హృదయము కూడా దున్నపడాలి. యవనస్తులారా, నీ జీవితంలో కూడా అవమానాలు రాకూడదంటే నీ హృదయము దేవునికి అప్పు చెప్పినప్పుడు ఆ దేవుడు అంటున్నాడు, నేను మీ పక్షాన వస్తాను. నేను కానీ నా తట్టు తిరిగినట్లయితే మీ పొలము నేను దున్ని దాని విత్తనము వేస్తూ ఉండగా అది ఆశీర్వదించబడబోతూ ఉన్నది. అయితే కఠినము తీసేసుకోవాలి. నీ సేవకుడు మాట ఇచ్చినప్పుడు లోబడాలి. నీ సేవకుడి దగ్గర రాలేని పరిస్థితుల్లో ప్రార్థన చేసినప్పుడు నీ హృదయంలో కఠినపరచుకోవడం కాదు. రాలేరు మాస్టర్ గారు, నేను లేవలేకపోతా ఉంటే అన్ని చోట్లకి వెళ్ళారే, మన వైజాగ్ కూడా వెళ్ళారు కదా అయ్యా, కానుకలకు రాలేరా? కారు లేదా, బైక్ లేదా, రాలేరా అన్న వరకు నీ హృదయం అయిపోయింది, దున్నబడలా, కఠినమైపోయింది. అయితే నువ్వేం తెలుసా? నీ సేవకుడు ఏ క్షణమైనా సరే నీ కోసం ఫోన్ ఎత్తేవాడిగా ఉన్నాడు, బాధ్యత కలిగిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మీ హస్తాలు ఎత్తి దేవునికి చెప్పండి, అయ్యా నా పొలం నీకు అప్పచెప్తూ ఉన్నాను. చెప్పబడి దేవునికి స్తోత్రాలు. హస్తము దేవుడి వైపు చాపి, ప్రభువా నా హృదయం అనే పొలము నీకు ఇస్తూ ఉండగా దాన్ని దున్నయ్యా, కఠినత్వము తీసేయ్యా, రాతి హృదయము తీసేయ్యా, నీ సేవకుడికి లోబడే హృదయం నాకు దయచేయమని అడిగినట్లయితే ఏ క్షణమంతా ఆయన దొరకడం మొదలు పెట్టబోతూ ఉన్నాడు. చెప్పబడి దేవునికి స్తోత్రాలు. నీ పొలమును దున్ని పనికి రాని వాటిని తీసివేసి నీ దేవుడి విత్తనం అయిపోతున్నాడు. నువ్వు గది వేసేది నీ దేవుడు. ఇప్పుడు సొలొమోను పిలుస్తాడు, ఆ చెరువులోనికి వెళ్ళినప్పుడు ఆ విత్తనం మీరేయటం కాదు, ఆ స్పాన్ మీరేయటం కాదు, దేవుడే పరలోకములో ఆ విత్తనం వేసి దాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఎందుకంటే ఆయన హస్తంలోనికి అప్ప చెప్పుతుండగా నీ బిడ్డల విషయంలో దేవునికి అప్ప చెప్పి ఈ రోజున దేవునికి స్తోత్రాలు. యవనస్తులారా, నీ హృదయం దేవునికి అప్ప చెప్పి రోజున హల్లెలూయా, నీ హృదయం దేవునికి అప్ప చెప్పినప్పుడు గొప్ప కార్యాలను చూస్తా, మంచి భవిష్యత్తును చూస్తా. అవమానపరచబడిన వారి ఎదుట నిన్ను దేవుడు గొప్ప చేయగలిగిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే పుట్టిన తర్వాత ఆయన ఏం చేస్తాడంట? పనికి రాని మొక్కలను వేరేస్తాడంట. నిష్ప్రయోజనమైనవి, పనికి రానివి ఉంచుతావా? ఒక దాంట్లో ఉంచాడంట, మొత్తం అంతా జడగొడతాయి. జడగొట్టవా? ఉంటారు జడగొట్టే వాళ్ళు. సంఘంలో కూడా ఉంటాయి, రాతి హృదయాల నుంచి ఉంటాయి. దేవుడు ద్రాక్ష తోట అనగా ఆయన ఒక వ్యవసాయకుడిగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాలు ఏమవుతూ ఉంటే అక్కడక్కడ మూల పొదలు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన తీసి
పరేస్తాడు. నీ జీవితంలో కూడా దేవుడు అప్పు చెప్పుకున్నప్పుడు నీలో కూడా ఏముండకూడదు, పనికి రాని సినిమాలు ఉండకూడదు. వినండి, సినిమాలు ఉండకూడదు, హీరోల మీద ఎక్కువ ప్రేమ ఉండకూడదు. నీ తల్లిదండ్రుల కన్నా హీరోల్ని గొప్ప చేసే వాళ్ళు కనపడుతుంది, అప్పుడే అవమానం అవుతుంది. నిజంగా మనం ఏదో అనుకుంటాం కానీ అవమానం ఏంటో తెలుసా? నీ తోడ పుట్టి నిన్ను కనిపించిన నీ తల్లిదండ్రులు కలవకుండా వాళ్ళు వచ్చిన ఫోటో వేసుకున్నావు, అవమానం కాదా? కదా. నీకు మీ నాన్న గొప్పవాడు కాదా? మీ తల్లి గొప్పది కాదా? మీ తల్లి నీకు బుక్స్ ఇవ్వట్లేదా? మీ తల్లి నీకు భవిష్యత్తు ఇవ్వట్లేదా? మంచి స్థానం ఇవ్వట్లేదా? ఈ రోజున యేసు నామములో పనికి రాని హృదయాల్లో ఉన్న ప్రతి తలములు యేసు నామములో దేవుడు కొట్టివేయును గాక. ఉండకూడదు. పనికి రానివి తీసేసుకొని జీవితం నుంచి లోక సంబంధమైన స్నేహాలు విడిచిపెట్టు, లోక సంబంధమైన అన్యుల వంటి సహవాసం విడిచిపెట్టు. సంక్రాంతి వస్తుందంటే ఆ ప్రాంతానికి పరిగెత్తడం మానే. ఒక్కసారి దేవుడికి అప్పు చెప్పు నేను లేదనుకో, మళ్ళా ముళ్ళు వచ్చినారు ఏం చేస్తాడు? గొడ్డలు పెట్టి బలంగా ఉన్న చెట్లు అయితే నరికేస్తాడు. మరి పంటలు ఉన్నాయనుకో, కొంతకాలం మారట్లేదనుకో, ఎంతకాలమైన రాళ్ళు అలాగే ఉన్నాయనుకో ఏం చేస్తాడు? ఉంచుతాడా? ఉండమ్మా, నేను పంట అయినా స్థలం వరకు నేను వదిలేస్తాను, రాయమ్మ ఇక్కడే ఉండి ఇక్కడే ఉండి అంటాడా, లేకపోతే బద్దలు కొడతాడా? ఒక్కోసారి దేవుడు నేను కొడుతున్నాడు, ఇదే అర్థం కావట్లా. ఎందుకంటే ఒక్కసారి దేవుడికి అప్పు చెప్పుకొని మళ్ళీ అన్నిలో వెళ్ళి దూరే వరకు, మళ్ళీ అన్నిలో వెళ్ళి డ్యాన్స్ వేసే వరకు, మళ్ళీ అన్నిలతో వెళ్ళి కలిసే వరకు, మళ్ళీ అన్నిలతో పాటు సినిమాకి వెళ్ళే వరకు, ఇదిగో అన్నిలో ఉన్న ప్రాంతంలో దేవుడికి స్థలం లేకుండా వెళ్ళినప్పుడు కొడతాడు ఒక్కోసారి. అప్పుడు ఏమన్నా తెలుసు, అమ్మ నేను ఫంక్షన్కి వెళ్తే నాకు బాధ ఏంటమ్మా, నేను ఫంక్షన్కి వెళ్తే కాళ్ళు ఆగుతుంది ఏంటమ్మా, నేను ఫంక్షన్లోకి వెళ్తుంటే అన్నం కూడా తినలేకపోతున్నాడు, గ్యాస్ పడుతుందంటే అది నీ అనారోగ్యం కాదు కానీ దేవుడు కొడుతున్నాడు. ఇదిగో రక్షించబడిన శరీరం తీసుకొని రక్తము నీకు ఇస్తూ ఉండగా, నీకు నా యొక్క సమూహంలో నీకు నా యొక్క శ్రేష్టమైన భూములను నేను వేస్తూ ఉండగా ఏం చేస్తున్నావు? కనుక మీరు ఏం తీయబడాలి? పనికి రానివి తీయబడాలి. తీసేసిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే మరలా ఫైనల్గా మనం చూస్తూ ఉంటే హగ్గై గ్రంథం చూసినట్లయితే, హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లను, అంజూరపు చెట్లను, దానిమ్మ చెట్లను, ఒలివ చెట్లను ఫలించకపోయి కదా, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించను. చెప్పకూడదు. దేవునికి స్తోత్రాలు. పల్లెత్తలందరూ కూడా తర్వాత రాసుకుంటారు, లేకపోతే నేను పెడతాను, వాట్సాప్ పెడతాను. హగ్గై గ్రంథము ఫార్వర్డ్ చేసుకోండి, సరేనా? ఇక్కడి నుంచి తలెత్తండి. కొట్లలో దానం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఇంతవరకు ఫలించలేదేమో కానీ ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించాను. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. ఒలివ చెట్టు ఎవరమ్మా? ద్రాక్ష చెట్టు ఎవరమ్మా? అంజూరపు చెట్టు ఎవరమ్మా? ఈ ఒలివ చెట్టు ఎవరమ్మా అంటే ఎవరైనా దానిమ్మ చెట్టు ఎవరే కాదు, శ్రేష్టమైన భూమిలో ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు నాటి ఉన్నాడు. చెప్పకూడదు. దేవుడికి స్తోత్రాలు. దానిమ్మ చెట్లు కలిగిన వారు ఉన్నారు, అంజూరపు వచ్చి వారు ఉన్నారు, ఒలివ చెట్టు కలిగిన వారు ఉన్నారు. మొదటిగా ద్రాక్ష చెట్టుకి వెళ్తాం. దేవుడు శ్రేష్టమైన భూమికి నేను అప్పు చెప్పుకున్నావు. ఈ రోజున అప్పు చెప్పే లేదా? పనికిరాని తీశాడు. ఇప్పుడు ఆయన ద్రాక్షతో చెట్టును నాటబోతున్నాడు. అంటే తెలుసా, నీ కుటుంబంలో వచ్చి ఎవరైతే వచ్చినారో కోడళ్ళు అయి ఉండొచ్చు, కూతుర్లు అయి ఉండొచ్చు, కానీ వారందరూ కూడా నీ లోకించని భార్య ద్రాక్ష వలె ఏ విధంగా ఫలిస్తుందో నీవు కూడా ఆ విధంగా దేవుడి రోజున ఆశీర్వదించబోతున్నాడు, ఫలింపజేయబోతున్నాడు. దేవుడికి స్తోత్రాలు. నువ్వు నిశ్చయముగా ఆశీర్వదించబోతున్నాడు. ఎందుకంటే ఆయన నాటిన మొక్క నీవు. చెప్పకూడదు. దేవుడికి స్తోత్రాలు. అప్పుడు చెప్పుకో, పనికిరాని తీసే. రెండోదిగా మనం చూస్తాం అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టును ఎందుకు వాడతారు తెలుసా? మెడిసిన్ కొరకు వాడతారు. దేని కొరకు వాడతారు? అంజూరపు చెట్టుని మెడిసిన్ కొరకు వాడుతూ ఉంటారు. దాని ద్వారా అనేక మందికి స్వస్థత వస్తూ ఉంటుంది, దాని ద్వారా అనేక మంది బాగుపడుతూ ఉంటారు. ఈ రోజున నిన్ను కూడా ఒక దేవుడు ఒక అంజూరపు చెట్టుగా ఎందుకని దేవుడి మందిరంలో నాటాడో తెలుసా?
నీవు ఏ కుటుంబంలోనికైతే ఒకప్పుడు నిన్ను రానివ్వలేదేమో కానీ, ఏ యొక్క నీ తీర స్థితి బట్టి, నీ యొక్క తీర పరిస్థితి బట్టి ఎవరు కూడా నేను ఇంట్లో నీకు పిలిచి రాలేదేమో కానీ, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, వారి గృహాలను ఓడికి పెడుతూ ఉండగా వారు బాగుపడబోతున్నారు. నీ బిడ్డలు బట్టి అవతల వారి అన్ని బిడ్డలు బాగుపడబోతున్నారు. నీ బిడ్డల ప్రవర్తన బట్టి, నీ బిడ్డల ఆలోచన బట్టి అవతల వారు కూడా బాగుపడటం మొదలు పెట్టబోతున్నాడు. ఎందుకంటే వీరు మామూలుగా స్త్రీలు కాదు కానీ అంచులపు చర్చలుగా దేవుడు నాటి ఉన్నాడు. మూడవదిగా మనం చూస్తుంటే దానిమ్మ చెట్టుని ఒలుస్తూ ఉంటే ఏముంటే సలమనగా విత్తనాలన్నీ కలిసి ఉంటాయి. ఉంటాయా? తీసే కొద్ది విత్తనాలు. ఈ రోజున దేవుడు అంటున్నాడు, దానిమ్మ చెట్టులుగా దేవుడు మిమ్మల్ని కూడా మీ పొలంలో నాటికి ఏమో తెలుసా? ఎలాగైతే ఒక్కొక్క విత్తనం కలిసి ఉంటుందో నీ కొరకు దేవుడు అంటే ఆశీర్వాదం దాచి ఉన్నాడు. నువ్వు తీస్తూ ఉండగా, నీ జీవితంలో తెలుస్తూ ఉండగా, రాబోయే సంవత్సరంలో నీ జీవితంలో నువ్వు తెలుస్తూ ఉండగా మెండైన దీవెనని కొరకు దాచి ఉన్న దేవుడు, నీ పక్షాన నిలబడి నీ పంటలో విత్తనం వేసిన దేవుడు, దాని నూరంతలుగా దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఫైనల్గా చూస్తూ ఉండండి, అయిపోయింది మెసేజ్. ఒలీవ చెట్టు. ఒలీవ చెట్టు అంటే ఒక రాజున రోజుల్లో అభిషేకించాలంటే ఆనునే తీయబడాలి. ఈ రోజు కూడా యేసు క్రీస్తు వారు ప్రార్థించిన ఆ ఒలీవ చెట్టు ఇప్పుడు కూడా ఈనాటికి కూడా అది ఉన్నది. హల్లెలూయా. ఈ సంఘమును గుర్తిన నాటింది కాదు, ఈ సంఘంలో పర్వతంలో దేవుడు నాటి ఉన్న అనేక చెట్లు ఇక్కడ మీరు ఉన్నారు. ఈ యొక్క పరిచర్య సదాకాలము దేవుడు నాకుల వరకు విస్తరింప చేయబోతున్నాడు. చెప్పడం దేవుడికి స్తోత్రాలు చెప్తాను. ఈ పరిచర్య ఇక్కడ తాగదు కానీ అనేకమైన ప్రాంతాల్లో దేవుడు నడిపించబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ పొలాన్ని ప్రభుత్వ గారు మామూలుగా నాటలా తున్నలా కఠినమైన హృదయాలను దేవుని వాక్యం ద్వారా బద్దలు కొట్టిన పరిచర్య. చెప్పడం ఈ పరిచర్య ఏ విధంగా చేశారో తెలుసా? కాదు, ఇదిగో అంటే నడిచి దేవుని కొరకు నాటాడయ్యా. దెబ్బలు తగిలినాయి, అవమానాలు వచ్చినాయి, ఎదురవుతుంటే అనేకమైన దెబ్బలు తగిలినప్పటికీ కూడా ప్రభు కొరకు వీటిని నాటడం ద్వారా దేవుడు సెలవిస్తున్నది ఏంటో తెలుసా? వీటిని నేను ఆశీర్వదించబోతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో వచ్చి మధ్యలో గురికలేసినంత మాత్రాన సంఘ పరిచర్య ఆగిపోతుంటే అవుతుందా? అవుతుందా? పొలంలో పాముతుంది, రామ పండుగ అంటామండి. మన పక్షానున్న దేవుడు ఆ పాముని కొట్టి, ఆ అపవాదిని కొట్టి యేసు నామములో ఈ పరిచర్య నుంచి బయటికి అనేక విధాలు చేసి ఉన్నాడు. ఈ పరిచర్య ఇక్కడ ఆగడానికి వీల్లేదు. ఈ పరిచర్య దేవుడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అన్ని జనులు ఎదుట దేవుడు నీ పక్షాన ఉండి నీ పొలమును కొట్టి ఆయన రోజు నాటి ఉన్నాడు కనుక ఏ నాటికైనా మీరు అనిష్టమైన ఆశీర్వాదాలను పొందుతున్నారు. చెప్పబడుతుంది స్తోత్రాలు. మనకు మాట్లాడిన దేవుడికి స్తోత్రాలు. ఆ గొప్ప దేవుడు చెప్పబడుతున్న మహిమపరుస్తూ ఉండగా నీవు ఫలించబోతూ ఉన్నావు, నీవు ఆశీర్వదించబోతూ ఉన్నావు. నీ పక్షాన్ని నిలబడి నీ దేవాది దేవుడు నీ బిడ్డల పక్షాన నిలబడి అన్యుల ఎదుట దేవుడు గొప్ప చేయబోతూ ఉన్నాడు. అన్యుల ఎదుట నీ పొలం ఆశ్రయించబోతూ ఉన్నది. అన్యుల ఎదుట నీ కుటుంబం ఉన్నత స్థానంలోనికి రాబోతూ ఉన్నది. ఎందుకంటే నీ కుటుంబం దేవునికి అప్ప చెప్పుకున్నావు కనుక ఆయన పక్షాన్ని నిలబడుతూ ఉండగా చప్పట్లు కొడుతూ దేవుని నిలబడుతుండగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చేస్తూ ఉండగా ఆయన జీవవాక్యమని హృదయంలో ప్రవహిస్తూ ఉండగా ఆయన విత్తనం వేసిన ప్రతి విత్తనం నీ జీవితంలో కార్యము నిలబడుతుండగా నిద్రపోతున్న వారికి దేవునికి స్తోత్రాలు చేద్దాము. అయ్యో చాలా మంది నిద్రపోయారా? అంటే దురాత్మ పోవులు కాక నిద్రించేవారు దురాత్మ ఏ రాత్రికైనా సరే అది ఉండదు. ఇప్పుడు ఉంటుంది కానీ కొంతకాలము తర్వాత పోయి ఆ దురాత్మ పోవాలి. కనుక ఆ దురాత్మ పోవాలని చెప్పడం కూడా దేవునికి స్తోత్రాలు. ఆ నిద్రపోతుందయ్యా యేసు నామమున కట్టిస్తూ ఉండగా మాకు దానికి సంఘంలోనికి చోటు లేదు. ఎందుకంటే కాపురం చేస్తాడంటే వస్తాడు ఎంతకాలం ఫలించమని నరికడానికి ఎవరు బాధ్యత లేదు. కనుక దేవుడు మందిరం ఫలించే విధంగా ఉన్నాం. దేవుడి మాటలు దీవించి మన చేతులు నెరవేర్చుగా.